बुद्धिरूपेण जनस्य हृदि संस्थिते स्वर्गापवर्गदे देवी नारायणी नमोऽस्तुते। హాయ్ అండి, నా పేరు కృష్ణ. మేము ముగ్గురం ఫ్రెండ్స్, కళ్యాణ్, శృతి, నేను. ఇంటర్ కంప్లీట్ చేసాం. ఏదో సాధించాలని తపంతో ఇక్కడికి వచ్చాం. 2 years చాలా బాగా నడిచిందండి. ఈ హ్యాపీ మూమెంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని గురించి నేను చెప్పడం కన్నా మీరు చూస్తేనే బాగుంటుంది. చూడండి. శృతి, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ అలా చెప్పాలి అర్థం కావట్లేదు. పర్లేదు, చెప్పు సిద్ధు. నిరంతరం నీ ఊహలే. పిచ్చెక్కిపోతాం శృతి. ఇన్నాళ్ళు మన మధ్య ఉన్న స్నేహం అనుకున్నాను. అది స్నేహం కాదు, ప్రేమ అని పదే పదే గుర్చి చెప్తుంది నా మనసు. ఐ లవ్ యూ శృతి. ఏం మాట్లాడుతున్నావు సిద్ధు? ఇన్నాళ్ళు స్నేహం అన్నావు, ఇప్పుడు ప్రేమ అంటున్నావు. చూడు సిద్ధు, నాకు నువ్వు మంచి ఫ్రెండ్వి, కానీ నిన్ను ప్రేమించేంత ఇష్టం, ప్రేమ రెండూ నా దగ్గర లేవు. ఇంతటితో వదిలే. నాకిప్పుడు ప్రస్తుతం ప్రేమ మీద ఎటువంటి అభిప్రాయమూ లేదు. నా మనసులో మాట నీకు చెప్పాలనుకున్నా చెప్పేశా, కానీ ఎప్పటికైనా నీ ప్రేమ నాకే దక్కుతుంది శృతి. ఏంట్రా అంత సంతోషంగా ఉన్నావు? నీలో నువ్వే తెగ మాట్లాడేసుకుంటున్నావు. ఈరోజు శృతికి ప్రపోజ్ చేశాను రా. ప్రపోజింగ్ ఏంట్రా? మనం సెకండ్ ఇయర్ హాలిడేస్కి ఇంటికి వెళ్ళాం కదా, అప్పటి నుండి తన ఊహలే, తన ఆలోచనలే. తను లేకపోతే బతకలేనేమో అనిపిస్తుంది. సరిపోయింది. మన యూత్లో ఉన్న ప్రాబ్లమే ఇదిరా. ఒక అమ్మాయి మనతో ఫ్రెండ్లీగా మాట్లాడితే చాలు, అదే ప్రేమ అనుకుంటారు. అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసారా? ఒక అమ్మాయిని చూడగానే తనతో జీవితాంతం గడపాలనిపించాలి, అంతేగాని ఏదో గుర్తొచ్చినప్పుడు మెసేజ్ చేయడం, కాల్ చేయడం కాదు. పోరా, నువ్వు ఎప్పుడు ఇంతే. నువ్వు ఎప్పుడైనా మాటినావా? హలో, ఎక్స్క్యూజ్ మీ. మీరు చాలా అందంగా ఉన్నారు. ఈడియట్. హాయ్ శృతి గారు. అమ్మ, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఎవరు నువ్వు? కళ్యాణ్. నా పేరు నీకెలా తెలుసు? మొన్న మీరు నన్ను తిట్టి వెళ్ళిపోయిన దగ్గర నుంచి మీ గురించి బాగా ఆలోచించి మర్చిపోదామని ప్రయత్నించా, కానీ నా వల్ల అవ్వట్లేదు. మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే నాకు బాగా నచ్చేశారు. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను శృతి గారు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్.
ఇతనెవరు శృతితో? ఎరా ఎప్పుడు శృతి గురించేనా? నాకు తన గురించి తప్ప వేరే ఆలోచనలు ఏమున్నాయిరా? నువ్వు ఇక్కడ శృతి శృతి అంటూ ఉండు, అక్కడ తను మాత్రం వేరే వాడితో హాయిగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. నువ్వు విన్నానే చెప్పరా, శృతి నాదే. ఆ నమ్మకం అయితే నాకుంది. అంతే, అలా అనుకోవాలి. అనుకోకపోతే బతకలేం. సరే, నేను కాలేజ్కి వెళ్తున్నాను, వస్తావా? నేను రానురా, నువ్వు వెళ్ళు. ఎప్పుడు శృతి గురించేనారా? నీ గురించి ఇంకా పట్టించుకోవా? ఏం చేయమంటావురా, శృతిని కల్లో కూడా మర్చిపోలేకపోతున్నాను. ఒకరిని నువ్వు కల్లో కూడా మర్చిపోలేకపోతున్నావు అంటే వాళ్ళ మీద నీకు చంపేంత కోపమైనా ఉండాలి, చచ్చేంత ప్రేమైనా ఉండాలి. నీకు తనంతే చచ్చేంత ప్రేమ ఉందిరా, కానీ తను అర్థం చేసుకోలేకపోతుంది. ఏం చేయమంటావురా, ఏ విషయం చెప్తామంటే తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. సర్లే, ఇక్కడ నువ్వు ఉంటే పిచ్చోడు అయిపోతావు, కానీ నడదా బయటికి వెళ్దాం. ఒరే ఒరే, అటు చూడు, శృతిరా. ఫోన్ చే. హలో, హలో శృతి, ఎక్కడున్నావు? కాలేజ్లో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. ఎవరు శృతి? ఫ్రెండ్ రా. ఫ్రెండా? ఏముందిరా? కాలేజీలో ఉన్నానంటుందిరా. చూసిద్దు, లవ్ గురించి తెలియని అమ్మాయిల కోసం ఆలోచించడం వేస్ట్ రా. అలాంటి అమ్మాయి కోసం ఎదురు చూడకు. నేనువని తెలుసుకున్నా, నువ్వు నాతో లేవని తెలిసినా, తెలుసే నువ్వు రావని, తెలుసే జత కావని, తెలిసినా నిన్ను మరవడం తెలియదే. గుండెల్లో నాశ విరై, నవకలే నాకు పిరై, ఇప్పుడిలా కదిలాలిలా ఈ దారిలో. నేనేను అని తెలుసుకున్నా, నువ్వు నాతో లేవని తెలిసినా. రా, నిన్ను వారం రోజుల నుంచి చూస్తున్నాను. సరిగ్గా తిండి తినవు, కాలేజీకి రావు, నిద్రపోవు. ఏమైంది? ఆ ఫోటో పట్టు కూర్చోవడం ఏంటి? తనని వేరే అబ్బాయితో చూసినప్పటి నుంచి తట్టుకోలేకపోతున్నాను రా. చచ్చిపోనిపిస్తుంది. తనని నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను రా. అరే, ఎందుకురా అంత బాధపడతావు? ఈ రోజు కాకపోతే ఆ అమ్మాయిని రేపైనా మర్చిపోలే. అయినా నువ్వంటే ఇష్టం లేని అమ్మాయి కోసం నీ జీవితం ఎందుకురా నాశనం చేసుకుంటావు? ప్రేమ అంటే ఒక రోజు గడిచిపోతే మరో రోజు మర్చిపోయేది కాదురా. అయినా ప్రేమించడం ఎంత కష్టమో ఆ ప్రేమను మర్చిపోవడం కూడా అంతే కష్టం. చూడు సిద్ధు, అమ్మాయిల వల్ల వచ్చేవి కష్టాలు, బాధలు, టెన్షన్లు. పోయేవి జీవితం, చదువు, సమయం. ప్రేమ గొప్పదేరా. ఆ ప్రేమ కంటే జీవితం ఇంకా గొప్పది. ముందు నిన్ను నువ్వు నిరూపించుకో, ఆ ప్రేమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. సరేరా, నువ్వు అన్నట్టు జీవితం గొప్పది. తను మర్చిపోవడానికి ప్రయత్నిస్తా. హలో. హలో సిద్ధు, నేను శృతిని. నేను కృష్ణని. ఎవరు? కృష్ణ, నేను శృతిని.
అర్జెంటుగా సిద్ధుతో మాట్లాడాలి. ఒకసారి ఫోన్ ఇవ్వవా? సిద్ధునా? వాడు నీతో మాట్లాడ్డు. ఆయన ఏంటి విషయం? అది కళ్యాణ్ నన్ను ప్రేమించానని చెప్పి మోసం చేశాడు. తనకి వేరే అమ్మాయి దొరికిందని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఒకసారి సిద్ధుతో మాట్లాడాలి కృష్ణ. ఇప్పటిదాకా వాడి జీవితంతో ఆడుకుంది చాలు శృతి. ఆయన ఇప్పుడిప్పుడే వాడు నిన్ను మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాడు. వాడి జీవితాన్ని వాడు లీడ్ చేసుకుంటున్నాడు. ఇంకెప్పుడు వాడి గురించి కాల్ చేయకు. గుడ్ బై. ఎవర్రా? శృతిరా. శృత? ఆ, కళ్యాణ్ తను మోసం చేసాడంట. ఇప్పుడు నీతో మాట్లాడాలంట. ఒరేయ్, ప్రేమించే హృదయాన్ని ఎంత బాధ పెట్టినా అది ప్రేమించడం మానదు. అదే హృదయాన్ని మోసం చేస్తే ఆ హృదయం మళ్ళీ ఏ హృదయాన్ని ప్రేమించదు. శృతిరా, మాట్లాడాలనుకుంటే మాట్లాడు. ఇన్నాళ్ళు ఒక మోసాన్ని ప్రేమ అనుకున్నాను. కానీ అసలైన ప్రేమ ఏంటో తెలుసుకునేసరికి ఆ ప్రేమ నాకు లేకుండా పోయింది.